హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మేము డీమార్ట్కి వెళ్ళాము. ఇంకా ఎక్కడ డీమార్ట్ అంటే వనస్థలిపురం డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ ఏం చేసాము, ఏమేమి షాపింగ్ చేసాము, అక్కడ డీమార్ట్లో షాపింగ్ ఎలా ఉన్నది ఏంటనే సింపుల్ కొంచెం వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్. ఈ డీమార్ట్ ఎక్కడ ఉంటుందంటే వనస్థలిపురం డీమార్ట్, బిఎన్ రెడ్డి నియర్ బై, ఎల్బీ నగర్ నియర్ బై, ఇంకా మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. వనస్థలిపురం డీమార్ట్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో గ్రాసరీసే ఉంటాయి మొత్తము, ఇంకా మన మొత్తం గ్రాసరీసే ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్కి సంబంధించిన మొత్తం దోశ పెనము, కుక్కర్స్, ఇక ఏ టు గ్లాస్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కిడ్స్ అంటే లేడీస్ డ్రెస్సెస్, జెంట్స్ డ్రెస్సెస్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం గ్లాస్ ఐటమ్స్, మొత్తం గ్లాస్ ఐటమ్స్, జ్యూస్ జార్స్, కప్స్, టీ కప్స్ అన్నీ ఉన్నాయి. నేను సింపుల్గా జస్ట్ 2 minutes వీడియో తీసాను, మొత్తం తీయలేదు. చాలా రష్ ఉంది, అందరు చూసి ఏమనుకుంటారని మొత్తం వీడియో తీయలేదు. మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు డీమార్ట్కి వెళ్తారు. నాకు సింపుల్గా గుర్తుంటుందని ఒక 2 minutes వీడియో తీసాం. ఏమేమి షాపింగ్ చేసామంటే సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి కిడ్స్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ జెంట్స్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. మళ్ళీ రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి A to Z. ఇంకా డీమార్ట్కి వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయి, గ్రాసరీస్, మళ్ళీ డ్రెస్సెస్ కానీ A to Z అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లల బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మేమైతే చాలా తీసుకుందాం అనుకున్నాం కానీ ఏమీ తీసుకోలేదు, సింపుల్గా షాపింగ్ చేసి వచ్చాము. ఇక్కడ మన లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చున్నీస్, ఇక్కడ ట్రావెల్స్, అలా చాలా ఉన్నాయి. మీరు డీమార్ట్కి వెళ్ళారా? మీరు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయాలి? మేమైతే డీమార్ట్కి వెళ్ళి అస్సలు షాపింగ్ చేయము, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ మాకు దగ్గరలో నియర్ బై ఏ షాపింగ్కి వెళ్తాము. డీమార్ట్కి ఎప్పుడో 1 yearకి ఒకసారి కూడా వెళ్ళాము. ఇంకా ఏదో వెళ్దాము కొంచెం సింపుల్గా ఇంట్లోకి గ్రాసరీకి కాదు, నార్మల్గా షాపింగ్ చేద్దాము అని వెళ్ళాం. కానీ నాకైతే ఏం ఫుల్ రష్ ఉండే, నచ్చలేదు. సింపుల్గా వీడియో తీసి సింపుల్గా ఒక షాపింగ్ చేసాం, ఏమీ తీసుకోలేదు. ఒక చెప్పులు తీసుకున్నాం, మా హస్బెండ్కి ఒక జత చెప్పులు, నాకు ఒక జత చెప్పులు తీసేసుకొని ఒక ఫోటో, ఏది గుర్రం బొమ్మ ఉన్న ఒక ఫోటో తీసుకున్నాం. చూడండి ఇదే గుర్రం బొమ్మ ఫోటో తీసుకున్నాము. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో మన హాల్లో ఒక మంచిగా గోడకు ఒక ఫోటో పెట్టుకుంటే మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట. అయితే మా హస్బెండ్ అన్నాడు, నేను తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసి మాకు చూడండి ఇక్కడ మీకు రేట్ కూడా చూపిస్తున్నాను. 250 MRP ఉంటే 200కి వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇట్లా గుర్రం బొమ్మ 7 గుర్ర బొమ్మలు ఉన్న ఫోటో తీసేసుకుంటే చాలా మంచిదంట. అందుకే మేము ఈ గుర్రం బొమ్మ ఫోటో తీసుకున్నాం. ఈ చెప్పులు వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. ఇక మా హస్బెండ్కి ఇట్లా సింపుల్గా చెప్పులు తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 270 ఉంటే 250కి వచ్చింది. ఇంకా నేను కూడా ఒక జత చెప్పులు తీసుకున్నాను. ఇంతే, మేము ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ వెళ్ళాము, తీసుకున్నాము, వచ్చాము, ఏమీ తీసుకోవాలి. ఒక జత చెప్పులు తీసుకున్నాం. ఇది కూడా ఆన్లైన్లో పెట్టేసుకుంటే ఇంటికే వస్తుంది. ఇంకా చాలా అంటే కొంచెం తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు నచ్చలేదు, అందుకే మేము తీసేసుకోలేదు. ఈ చెప్పుల్లో డైలీ యూస్కి నాకు మా హస్బెండ్కి చెప్పులు తీసుకున్నాము అంతే. మేము ఈ 3 ఐటమ్సే తీసుకున్నాము. నాకు ఒక జత చెప్పులు, మా హస్బెండ్ ఒక జత చెప్పులు, ఇంకా గుర్రం బొమ్మ ఫోటో, అవి తీసుకున్నాము అంతే. ఇంకా మా షాపింగ్ ఇలా చేసుకున్నాము ఫ్రెండ్స్. నా జత చెప్పులు 250, మా హస్బెండ్ జత చెప్పులు 250, గుర్రం బొమ్మ ఫోటో 200. ఎలా వచ్చాయంటే బడ్జెట్లో వచ్చాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సండేగా చాలా రష్, ఏం షాపింగ్ చేయలేదు. కంపల్సరీ లైక్ చేసే బ్లాగ్ అందరికీ రీచ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.